హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు వీడియో ఏంటంటే ఆల్రెడీ మనం డెరివేషన్స్ కంప్లీట్ చేస్తున్నాం. అలాగే దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చేస్తున్నాం కదండి. ఇక్కడికి వచ్చేసరికి ఇప్పటి వరకు ఫోర్స్ అనేది ప్యారలల్ టు ది ప్లేన్, అంటే ఫోర్స్ అనేది ప్యారలల్ టు ది ప్లేన్ కనుక యాక్ట్ అయినట్టయితే ఇప్పటి వరకు ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకున్నాం. ఇక్కడ మాత్రం హారిజెంటల్గా ఈ ప్రాబ్లంలో లోడ్ అనేది హారిజెంటల్గా యాక్ట్ అవుతున్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలో ఈరోజు ప్రాబ్లంలో తెలుసుకుందాం. సో ప్రాబ్లంకి వచ్చేసరికి బ్లాక్ వెయిట్ 15 kilonewtons is rectangular prism resting on a rough inclined plane as shown in figure. The block is tied up with a horizontal string which has a tension 5 kilonewtons. Find the frictional force on the block, normal reaction to the inclined plane and coefficient of the friction between the surface of contact. సో మనకి ఇక్కడ వెయిట్ ఆఫ్ ది బాడీ అంటే బ్లాక్ అన్నది ఇచ్చాడు. ఆ బ్లాక్కి వెయిట్ ఎంత ఇచ్చాడు? 15 kilonewtons. అది కూడా మనకి రెక్టాంగులర్ ప్రిజంలో ఉంటుంది. అలాగే రఫ్ ఇంక్లైన్డ్ ప్లేన్ అని చెప్పి మనకి ఇచ్చాడు. అలాగే దానికి సంబంధించిన డయాగ్రామ్ అన్నది మనకి యాజ్ షోన్ ఇన్ ఫిగర్ అని చెప్పేసి చూపిస్తున్నాడు. ద బ్లాక్ ఈజ్ టైడ్ అప్ హారిజంటల్ స్ట్రింగ్. ద బ్లాక్ అన్నది ఈ బ్లాక్కి హారిజంటల్ స్ట్రింగ్ అన్నది టైడ్ అప్ అయి ఉందన్నమాట. అయితే దానికి సంబంధించిన టెన్షన్ వచ్చేసి 5 kilonewtons. సో దానికి ఫైండ్ ద ఫ్రిక్షనల్ ఫోర్స్, అలాగే నార్మల్ రియాక్షన్, దెన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది మనం ఫైండ్ అవుట్ చేయాలి. వాడు ఇచ్చిన డయాగ్రామ్ ఏంటంటే ఓకే, ఇదొక బ్లాక్. సో వెయిట్ 15 kilonewtons. అలాగే దీనికి ఒక రెక్టాంగులర్ స్ట్రింగ్ అన్నది యాక్ట్ అయిందనమాట. సో ఇది 5 kilonewtons. ఇక్కడ యాంగిల్ వచ్చేసి 45. ఓకే, వాడు ఇచ్చిన డయాగ్రామ్ ఇది. సో మనం ఇప్పుడు ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు గివెన్ డేటా అన్నది రాయాలి. సో గివెన్ డేటా వెయిట్ ఆఫ్ బ్లాక్ 15 kilonewtons. ఇంకేమి ఇచ్చాడు? యాంగిల్ ఆఫ్ ఇంక్లినేషన్ ఆల్ఫా ఈక్వల్ టు 45 degrees. నెక్స్ట్ హారిజంటల్ స్ట్రింగ్ ఫోర్స్ P ఈక్వల్ టు 5 kilonewtons ఇచ్చాడు. సో మనకి ఇక్కడ ఏవే ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫ్రిక్షనల్ ఫోర్స్, నార్మల్ రియాక్షన్, నెక్స్ట్ అలాగే కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో ఇప్పుడు మనం ఈ డయాగ్రామ్ని బేస్ చేసుకొని మన డయాగ్రామ్ అన్నది డ్రా చేద్దాం. ఓకే, సో ఇది ఇంక్లైన్డ్ ప్లేన్ 45 యాంగిల్. ఓకే, బాడీ 15 kilonewtons. ఓకే, సరిపోయింది. ఇప్పుడు మనకి ఫోర్స్ ఎలా యాక్ట్ అవుతుందండి? హారిజంటల్గా యాక్ట్ అవుతుంది. ఇది ఇదెంతండి? 5 kilonewtons. ఓకే కదా. సో ఇప్పుడు మనకి దీనికి నార్మల్ ఫోర్స్ ఆర్. ఓకే, నెక్స్ట్ దీనికి కాంపోనెంట్స్, వెయిట్కి కాంపోనెంట్స్ ఇదంతా 15 cos 45. అలాగే ప్యారలల్ వస్తుంది కాబట్టి ఇక్కడ 15 sin 45. ఓకే,
ఈ కాంపోనెంట్ కంటే వెయిట్కి 2 కాంపోనెంట్స్ ఎలా అయితే వచ్చాయో ఇక్కడ ఈ ఫోర్స్కి కూడా మనకి 2 కాంపోనెంట్స్ అన్నవి వస్తాయి. ఇక్కడ కూడా సేమ్ యాంగిల్, ఇక్కడ మనకి ఇంకే యాంగిల్ అన్నది ఇంకా సెకండ్ యాంగిల్ అన్నది మనకి ఇవ్వలేదు కాబట్టి సేమ్ యాంగిల్లో మనకి ఇక్కడ తీసుకుంటాం అనమాట. సో ఓకే, ఇక్కడ ఇదేమవుతుందంటే పి కాస్ ఆల్ఫా, ఇక్కడికి వచ్చేసరికి పి సైన్ ఆల్ఫా. ఓకేనా? ఇక్కడ ఎందుకు కాస్ వచ్చింది? ఈ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది, ఈ ప్లేన్కి ఇది ప్యారలల్గా ఉంది కాబట్టి కాస్ సైన్ రెండు వచ్చాయి. ఓకేనా కదండి, అర్థమైంది కదా. సో ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం. సో ఫస్ట్ మనల్ని ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ద ఫ్రిక్షనల్ ఫోర్స్. ఫస్ట్ది ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆన్ ద బ్లాక్ అన్నది ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఓకే, ఇప్పుడు అది ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫ్రిక్షనల్ ఫోర్స్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలి? రిజాల్వింగ్ ద ఫోర్సెస్ along the plane అంటే హారిజాంటల్. సో ఓకే, హారిజాంటల్లో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇప్పుడు మనకి ఇక్కడ హారిజాంటల్లో ఏమేమి ఉన్నాయండి? ఇది ఒక మోషన్ అన్నది కిందకు ఉంటుందండి. సో మోషన్ కిందకు ఉంది కాబట్టి మనకి ఫ్రిక్షన్ అన్నది పైకి యాక్ట్ అవుతుంది. ఓకేనా? సో ఇప్పుడు హారిజాంటల్గా మనం ఫోర్సెస్ అన్నవి చూడాలి కాబట్టి హారిజాంటల్, వెర్టికల్. సో హారిజాంటల్గా మనకి పీ కాస్ ఆల్ఫా, అలాగే ఎఫ్, నెక్స్ట్ సైన్ ఆల్ఫా. ఓకే, వెయిట్ కాంపోనెంటు, ఫోర్స్ కాంపోనెంటు, అలాగే ఫ్రిక్షన్ మనకి ఇక్కడ యాక్ట్ అవుతుంది. సో దాన్ని మనం రాసుకుందాం. పీ కాస్ ఆల్ఫా ఈక్వల్ టు డబ్ల్యూ సైన్ ఆల్ఫా. ఫ్రిక్షన్ అన్నది పైకి యాక్ట్ అవుతుంది కాబట్టి మైనస్ ఎఫ్. ఓకేనండి. సో పి అంటే ఎంత? మనకి 5, కాస్ అంటే కాస్, ఆల్ఫా అంటే 45 degrees, అలాగే 15, వెయిట్ అంటే 15, సైన్ 45 degrees మైనస్ ఎఫ్. సో మనకి ఇక్కడ ఏం కావాలి? ఎఫ్ అన్నది కావాలి కాబట్టి ఎఫ్ ఈక్వల్ టు 15 sin 45 minus 5 cos 45. సో క్యాలిక్యులేట్ చేద్దాం. cos 45 into 5 bracket open, 15 into sin 45 bracket close minus answer. సో మనకి ఫోర్స్ అనేది 7.07 కిలో న్యూటన్స్ అన్నవి వచ్చింది. సో సెకండ్ది ఏది ఫైండ్ అవుట్ చేయమన్నాడు? ఫస్ట్ ఫ్రిక్షనల్ ఫోర్స్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ది నార్మల్ రియాక్షన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో నార్మల్ రియాక్షన్ టు ది ఇంక్లైన్డ్ ప్లేన్. ఓకే, నార్మల్ రియాక్షన్ టు ది ఇంక్లైన్డ్ ప్లేన్ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే నథింగ్ బట్ ఏ వెర్టికల్, అంటే రిజాల్వింగ్ ద ఫోర్సెస్ నార్మల్ టు ది ప్లేన్ అన్నది చూసుకోవాలి. సో వెర్టికల్ అనమాట. సో వెర్టికల్కి చూస్తే ఎలా ఉంటుంది చూడండి. వెర్టికల్ ఆర్ పీ సైన్ ఆల్ఫా, అలాగే పీ కాస్ ఆల్ఫా. ఓకేనండి, రియాక్షన్ ఫోర్స్ సైన్ ఆల్ఫా, అలాగే ఫోర్స్కి సంబంధించిన ఒక కాంపోనెంట్, అలాగే వెయిట్కి సంబంధించిన ఒక కాంపోనెంట్ అన్నది యాక్ట్ అవుతుంది. సో అవే మనం ఇక్కడ నోట్ చేసుకుంటాం. నార్మల్ టు ది ప్లేన్.
సో నార్మల్ టు ది ప్లేన్ అన్నప్పుడు వెర్టికల్ కన్సిడర్ చేయాలి. సో వెర్టికల్ కన్సిడర్ చేసినప్పుడు చూడండి, ఆర్ ఇక్కడ ఉంది, ఇదో వెర్టికల్ కాంపోనెంట్ ఉంది, ఇక్కడో వెర్టికల్ కాంపోనెంట్ ఉంది. ఓకేనా. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ సేమ్ యాంగిల్ ఉంది కాబట్టి నేను సేమ్ 3 యాంగిల్స్ కూడా సేమ్గా తీసుకుంటున్నాను కాబట్టి ఆల్ఫా అనుకుంటున్నాను. ఒకవేళ ఇక్కడ మనకి ఇక్కడ ఇస్తాడు, అది థర్డ్ కేసులో వస్తుంది. సో దానికి ఏంటంటే మనం తీటా అనుకోవచ్చు, బీటా అనుకోవచ్చు, ఇంకేమైనా మనం నొటేషన్స్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే మనకి ఇక్కడ ఈ డయాగ్రామ్ గీసేటప్పుడు మనకి కంపల్సరీగా తెలియాల్సింది ఒకటి ఉందండి. సో ఇక్కడ చూడండి, నేను ఇది హారిజంటల్, ఇది ఇంక్లినేషన్ ప్లేన్ తీసుకుంటున్నాను కదా. సో ఇక్కడ మనం డయాగ్రామ్ గీసేటప్పుడు ఏదైతే లోడ్ తీసుకుంటున్నామో, ఓకే, ఇది హారిజంటల్ కాంపోనెంట్ అయినప్పుడు దీనికి ప్యారలల్గా వచ్చేది ఇలా అనమాట. సో ఇది డౌన్కి యాక్ట్ అవుతుంది, ఇది కూడా డౌన్కి యాక్ట్ అవుతుంది, కానీ ఇది ఇటువైపు యాక్ట్ అవుతుంది. ఓకేనా. ఈ ప్యారలల్కి అంటే ఈ ప్లేన్కి ఇది ప్యారలల్గా ఉండాలి, ఈ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉండాలి. అర్థమైందా? డయాగ్రామ్ గీసేటప్పుడు ఈ ప్లేన్కి కంపల్సరీగా ఇది ప్యారలల్గా ఉండాలి. ఓకే. ఇటువైపు నుంచి వచ్చిన కాస్ కాంపోనెంట్కి ఇటువైపు సైన్ అవుతుంది. ఓకేనా. సో అలాగే ఇక్కడ కనుక గీసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, మనం ఇక్కడ కదా తీసుకుంటున్నాం. సో ఇది ఇలా యాక్ట్ అవుతుంది. సో అప్పుడు మనకి ఇది సేమ్ ప్లేన్ సర్ఫేస్ అవుతుంది కదా. సో ఇది ఇటువైపు యాక్ట్ అవుతుంది. ఓకే. అప్పుడు దీనికి పర్పెండిక్యులర్ అంటే ఈ ప్లేన్కి ఇది ప్యారలల్గా ఉంది, ఈ ప్లేన్కి ఇది పర్పెండిక్యులర్గా ఉంది. సో ఇది అప్పుడు కిందకి యాక్ట్ అవుతుంది. ఓకేనా. మనది ఏదైనా డయాగ్రామ్ గీసేటప్పుడు మనం తీసుకునే ఈ బేసిక్ కాంపోనెంట్ ఏదైతే ఉందో ఇది పి, ఇది డబ్ల్యూ, దీన్ని బేస్ చేసుకొని ఈ రెండు ఉంటాయి. ఓకేనా. సో ఇప్పుడు దీనికి తీసుకున్నట్టయితే ఇది ఓకే. సో ఓకే కదండి. సో ఇప్పుడు డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ యారోస్ని బట్టి మనకి ఇక్కడ ప్లస్ మైనస్ సైన్స్ అన్నవి చేంజ్ అవుతూ ఉంటాయన్నమాట. కానీ మనకి అకార్డింగ్ టు డెరివేషన్ ప్రకారం మనం ఈజీగా చేసేసుకోవచ్చు. సో మనకి ఇక్కడ మనకి మోషన్ అన్నది కిందకి యాక్ట్ అవుతుంది. సో ఫ్రిక్షన్ అన్నది పైకి యాక్ట్ అవుతుంది. ఓకేనా. సో ఈ కండిషన్లో మనం ఆర్కి ఎలా తీసుకున్నామో డెరివేషన్లో సో అలాగే తీసుకుంటాం అనమాట. అంటే వెర్టికల్గా ఏమేమి యాక్ట్ అవుతున్నాయి, డబ్ల్యూ కాస్ ఆల్ఫా ప్లస్ పి సైన్ ఆల్ఫా. ఓకే. డెరివేషన్లో మళ్ళీ ఇక్కడ తీటా అని వచ్చిందంటే ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ కనుక ఉన్నట్టయితే డిఫరెంట్ యాంగిల్స్. ఓకే. ఇక్కడ నేను ఈ డయాగ్రామ్ ప్రకారం తీటా తీసుకున్నాను కాబట్టి తీటా తీసుకుంటాను. ఓకేనా. సో డబ్ల్యూ అంటే 15 కాస్ 45 ప్లస్ 5 సైన్ 45. ఇక్కడ యాంగిల్స్ని కూడా మనం ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఇస్తే మనం డిఫరెంట్గా నోట్ చేసుకుంటామండి. సేమ్ యాంగిల్ కాబట్టి నేను తీటా ఆర్ ఆల్ఫా ఏదైనా అనుకోవచ్చు. నేను ఇక్కడ రెండు కేసుల్లో ఎందుకు చెప్తున్నానంటే చాలామంది తీటా అలవాటు అయి ఉంటుంది, లేదంటే ఆల్ఫా అలవాటు అయి ఉంటుంది. నేను డెరివేషన్స్లో ఆల్ఫా చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే ఈ డయాగ్రామ్లో తీటా అని చెప్తున్నాను. సో వాళ్ళకి వీళ్ళకి కొంచెం అలవాటు అవుతుందని చెప్పేసి మీరు మాత్రం కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు. ఓకేనా. సో ఇప్పుడైతే క్యాలిక్యులేట్ చేద్దాం. బ్రాకెట్ ఓపెన్ 15 into cos 45 bracket close plus 5 into sin 45 that is equal to 14.142 kilonewtons అన్నది వచ్చింది. సో ఆర్ అన్నది కూడా మనకి వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటి, మనము కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. సో కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ దట్ ఈజ్ ఈక్వల్ టు మ్యూ. సో మ్యూ అన్నది ఫైండ్ అవుట్ చేయాలి. యాక్చువల్గా మనకి ఎఫ్ అంటే ఎంత వచ్చింది, 7.07 వచ్చింది. సో ఎఫ్ అంటే ఏంటండి మనకి మ్యూ ఆర్, అంటే మ్యూ ఆర్ ఈక్వల్ టు 7.07. సో మనకి మ్యూ కావాలి కాబట్టి 7.07 డివైడెడ్ బై ఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు 7.07
07 డివైడెడ్ బై 14.142. చూడండి, మనం ఇక్కడ ఎన్ని పాయింట్స్ అయితే తీసుకున్నామో అన్ని పాయింట్సే తీసుకుంటే మనకి ఆన్సర్ అన్నది బాగా వస్తుంది. సో 7.07 14.14. 7.07 divided by 14.14 that is equal to 0.5. సో మ్యూ ఈక్వల్ టు మనకి 0.5 అనేది వచ్చింది. సో ఇలా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకేనా? సో మనకి ఇప్పుడు రిజల్ట్ అన్నది మనం రాయాలి కాబట్టి మనకి రిజల్ట్లో ఏం రాస్తాం? ద ఫ్రిక్షనల్ ఫోర్స్ ఆఫ్ ది బ్లాక్ అని చెప్పేసి ఎంత వచ్చింది? ఎఫ్ ఈక్వల్ టు 7.07 కిలోన్యూటన్స్. అలాగే ఆర్ ఈక్వల్ టు మనకి ఎంత వచ్చింది? ఆర్ 14.14. అలాగే మ్యూ అన్నది ఎంత వచ్చిందండి? 0.5 అని చెప్పి కంపల్సరీగా రిజల్ట్లో రాయాలి. అలా రాస్తేనే మనకి ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.